పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఎవరిని రోల్ మోడల్గా తీసుకుంటున్నాం, మనం ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నాం మన జీవితాలకి. ఇప్పుడు మన ఎదుట అనేక మంది భక్తులు కనపడుతూ ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా గొప్ప సాక్షి సమూహం అంట మన పైన ఆవరించి ఉన్నారంట, అంటే మన ముందు నిలబడి ఉన్నారంట. గొప్ప సాక్షి సమూహం అంటే మన ముందున్నటువంటి భక్తుల జీవితం, హేబేలు మొదలుకొని వారి భక్తి జీవితం మన ముందు మన కనులారా కనపడుతుందంట. ఆ భక్తి జీవితం మనకి రోల్ మోడల్ అవ్వాలంట, ఆ భక్తి జీవితం మనకి మాదిరి అవ్వాలంట. వారు ఏదైతే భక్తి జీవితం జీవించారో ఆ భక్తి జీవితాన్ని బట్టి వారు ఏదైతే పొందుకున్నారో అటువంటి జీవితం కావాలంట మనకు కూడాను. దేవునికి స్తోత్రం. మనందరూ తెలుసు, హానోకు దేవునితో నడిచాడంట. దేవునితో నడవడం అంటే ఆయన చెయ్యి పట్టుకుని నడిచారా? దేవునితో నడవడం అంటే దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో అటువంటి జీవితాన్ని హానోకు కలిగి ఉన్నాడు. దేవుడు ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని హానోకు కలిగి ఉన్నాడు. దేవుడు ఏదైతే హానోకు ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడో అటువంటి ప్రణాళికలో హానోకు జీవించాడు. అంటే దేవుడు ఆశించినటువంటి జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు అంటున్నాడు, హానోకు ఇంకదా నాతో వచ్చే. ఎలా తీసుకెళ్ళాడంటే మరణమును చూడకుండా తీసుకెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. ఏలి ఎలా వెళ్ళాడు? ఏలిలో కూడా కొన్ని ఎమోషన్స్ వచ్చినాయి. ఏలిలో కూడా కొన్నిసార్లు ప్రభా నన్ను చంపే ప్రభా అని కోరుకున్నాడు. ఒక స్త్రీ భయపెడితే, యెజబెలు భయపెడితే, అప్పుడు వరకు కూడా ప్రవక్తలకి సవాలు చేసినటువంటి బయలు ప్రవక్తలకు సవాలు చేసినటువంటి ఏలియా యెజబెలు భయపెడితే దూరంగా పారిపోయి ప్రభు నన్ను తీసేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి ఏలియా కూడా తన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు కొనిపోయాడు. వీళ్ళెందుకు రోల్ మోడల్ అవ్వరు? మనకి సినిమాలో ఒక్కో క్యారెక్టర్ ఉంటుంది, ఒక్కో సినిమాలో ఒక్కో టైప్ ఉంటాడు, ఒక్కో సినిమాలో ఒక పిచ్చోళ్ళగా ఉండొచ్చు, ఒకడు గొప్పోళ్ళగా ఉండొచ్చు. వాళ్ళు ఎలా రోల్ మోడల్ అవుతున్నారు మనకి? ఆ సీరియల్స్లో కూడా అంతే, ఒక్కో దాంట్లో ఒక్కో క్యారెక్టర్, వాళ్ళు ఎలా రోల్ మోడల్స్ అవుతున్నారు. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒకరిని మీకు మాదిరికరంగా ఒక రోల్ మోడల్ క్యారెక్టర్ని నేను చూపించబోతున్నాను. ఇంతవరకు మనము పురుషుల్ని రోల్ మోడల్గా చూచాం, మేల్ క్యారెక్టర్ని మనం రోల్ మోడల్స్గా చూస్తూ వచ్చాం. కానీ ఈ రోజున ఒక స్త్రీని పరిచయం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈరోజు ఆ స్త్రీ జీవితాన్ని మనం మాదిరిగా తీసుకుంటే మనము దేవునికి మహిమకరంగా జీవించడానికి దేవుడు మన ఎడల కృప చూపుతాడు. అడిగారు కదా ఇందాక, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా అని అడిగాం కదా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పురుషులు అనుకోవచ్చు, స్త్రీ క్యారెక్టర్ మాకు సంబంధం లేదు కదండి అని అనుకోవచ్చు. ఏ క్యారెక్టర్ అయినా దేవుని దృష్టిలోనంట అది పురుషుడా, స్త్రీయా, పిల్లలా, పెద్దలా అనేది భేదమే ఉండదంట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు వాడుకోవడానికి ఎవరినైనా వాడుకుంటాడు. 115వ సంకీర్తనలో 13వ వచనంలో అంటూ ఉంటాడు చూడండి, దేవుడు ఆశీర్వదించడానికి పిల్లలా, పెద్దలా, ధనికులా, పేదవారా అది కాదంట. దేవుడు ఏం చూస్తాడంటే, దేవుడు ఆశీర్వదించాలంటే మనలో ఏం చూస్తాడంటే వయసుని కాదు, మనలో ఏం చేస్తాడంటే మన స్థితిని కాదు, మనలో ఏం చూస్తాడంటే మన కలిగిన వారమా లేదనేది కాదు, మనలో భయభక్తులు ఉన్నాయా లేదా చూస్తాడంట దేవుడు. అందరూ చెప్పండి, భయభక్తులు. భయభక్తులు. భయభక్తులు అంటే ఏంటి? భయము, భక్తి రెండు ఉన్నాయా మనకి? భక్తి ఉంది ఎప్పటి వరకు? ఆదివారం వరకు. మరి భయం? కానీ రెండిట్లని చూపిస్తాడు ప్రభు. ఈ రెండు జాయింట్గా ఉంటాయి బైబిల్లో. భయము, భక్తి రెండు ఉండాలంట. భయం లేకుండా భక్తి ఉంటే ఉపయోగం ఉందా? ఆల్కహాల్ సేవించే వాళ్ళ దగ్గర ఉంటుంది, అది ఎంత తాగేసి తోలుతున్నా సరే ఆ గుడి కనపడినప్పటికి ఇలాగ అంటాడు, ఏది ఇలాగ అనేస్తాడు. ఇప్పుడు ఏముంది? భక్తి ఉంది, మరి భయం ఉందా? వారి పరలోక రాజ్యం వెళ్తారా? మనం చెప్పాం కదా శుక్రవారం, ఎవరెవరు వెళ్ళరు? తాగుబోతులకు పరలోక రాజ్యం ఉందా? మరి భక్తి ఉందిగా.
భయము లేదు. అక్కడ భయము లేకుండా భక్తి ఉండడం వలన పరలోక రాజ్యం వెళ్ళరు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా కీర్తనకారుడు, ఏం రాస్తున్నాడు అంటే, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం కావాలి మనకి? భయము భక్తి రెండు ఉండాలంట. ఆ రెండు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. మనమేమనుకుంటామంటే ఆ అర్హత నాకు లేదండి, అంత భక్తి జీవితం నాకు లేదండి. మన భక్తిని కానీ మన భయాన్ని కానీ కొలవలసింది ఎవరో తెలుసా? దేవుడు కొలవాలి. ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి ప్రయాణం చేస్తున్నారు. ఐగుప్తు దేశం నుండి ప్రయాణం చేస్తున్న సందర్భాలని నేను వివరించుకుంటూ వస్తున్నాను. వాళ్ళు అనేక సార్లు దేవుణ్ణి దూషించడం, మోషేని దూషించడం, దేవుని మీద విసుగు చెందడం, దేవుని మీద తృణీకరించడం, దేవుని మీద కోపపడడం, ఈ సందర్భాలన్నిటిని కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ రోజున కూడా ఈ భాగంలో మనం ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచన భాగము నుండి మనం చూద్దాం. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, దేవుడు పరిశీలించడానికి అక్కడ ఉంచాడంట. ఎవరినంటే ఇజ్రాయేలు ప్రజల్ని పరీక్షించడానికి దేవుడు అక్కడ ఉంచాడంట. అక్కడ ఉంచేసరికి వీరు ఏం చేస్తున్నారంటే, అక్కడ ఉన్నటువంటి అన్య జనాంగములతో, అక్కడ ఉన్నటువంటి ఆ దేవతలను ఆరాధించే వారితో, అక్కడ ఉన్నటువంటి దేవతా స్తంభాలని పూజించే వారితో సాన్నిహిత్యం పెంచుకునంట, వారు ఒకరికొకరు వివాహాలు చేసుకుంటంట. దేవుణ్ణి మర్చిపోయి, దేవుడి యందు భయభక్తులు లేకుండా దేవుణ్ణి విడిచిపెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవతలను ఆరాధించడం మొదలు పెట్టారంట. ఇప్పుడు ఈ భక్తి ఎక్కడుంది? వీడి భక్తి ఎక్కడుంది? దేవతలను ఆరాధిస్తున్నారు కానీ వీరు నడిపించినటువంటి ప్రజలు, దేవుని శక్తిని ఎరిగినటువంటి ప్రజలు, వారిని రక్షిస్తున్నటువంటి ప్రజలు ఆ దేవుని మహిమపరచడం మర్చిపోయారంట. ఇలాగా ఇజ్రాయేలీలు నిజ దేవుణ్ణి ఆరాధించడం మానేసి దేవతల వైపు తిరుగుతూ మొదలెడుతున్నారు. ఇజ్రాయేలీలు దేవుని కట్టడలకు, దేవుని ఆజ్ఞలను పాటించడం మానేసి వారి లోక సంబంధంగా వారి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. ఆ తిరుగుతున్న సందర్భంలో దేవుడికి కోపం రావడం, వారిని శత్రువులకు అప్పగించడం, మరలా అక్కడ వారు పెట్టేటువంటి ఇబ్బందులను, వారు పెట్టే కష్టాలను, వారు పెట్టే బలత్కారాలను బట్టి వారు మరలా దేవునికి మొరపెట్టడం, దేవుడు మరలా వారిని విడిపించడం, ఇది జరుగుతూ ఉంది అక్కడ. ఆ జరుగుతున్న సందర్భంలోనే 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ సందర్భాన్ని చూసుకుంటూ వస్తే ఆఖరికి ఎక్కడికి వచ్చామంటే ఏహూదు చనిపోయాడు. ఏహూదు ఎవరంటే ఇజ్రాయేలీలకి న్యాయాధిపతులు ప్రారంభమవుతారు. ఇక్కడ ఇజ్రాయేలీలకి మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరంటే ఒత్నీయేలు. 2వ న్యాయాధిపతి ఎవరంటే ఇప్పుడు మనం చదివాం కదా ఏహూదు. ఎవరో 2వ న్యాయాధిపతి ఏహూదు. 3వ న్యాయాధిపతి ఎవరంటే అనాతు కుమారుడైన షమ్గారు. ఎంతమంది చెప్పాను? మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు, 2వ న్యాయాధిపతి ఏహూదు, 3వ న్యాయాధిపతి షమ్గారు. ఇదేంటండి ఈ చరిత్ర మాకు అవసరమా అనుకుంటున్నారా? చరిత్రకి వెళ్లకుండా డైరెక్ట్కి వెళ్ళిపోతే మీకు అర్థం కాదు. మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు, 2వ న్యాయాధిపతి ఏహూరు, 3వ న్యాయాధిపతి షమ్గారు. ఇప్పుడు 4వ న్యాయాధిపతి దగ్గరికి వద్దాం. ఇజ్రాయేలీలకి ఎంతమంది న్యాయాధిపతులు పనిచేశారంటే 14 మంది న్యాయాధిపతులు పనిచేశారు. ఎంతమంది? 14 మంది న్యాయాధిపతులు పనిచేశారు. ఈ 14 మంది న్యాయాధిపతుల్లో ఒకే ఒక ఆమె, 14 మందిలో 13 మంది పురుషులు న్యాయాధిపతులుగా పనిచేస్తే ఒకే ఒక ఆమె స్త్రీ న్యాయాధిపతిగా పనిచేసింది. ఈరోజు ఆమెనే మనం చూడబోతున్నాం. రండి 4వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 4వ వచనం. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు, 2వ న్యాయాధిపతి ఏహూదు, 3వ న్యాయాధిపతి షమ్గారు. 4వ న్యాయాధిపతి ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని దృష్టిలో దోషము చేసినందున, ఇజ్రాయేల్ ప్రజలు దేవునిని మరచి తిరుగుతున్నందున, ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి మీద తిరుగుబాటు చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, దేవతలను పూజిస్తూ, దేవతా సంబంధమైన వారిని వివాహం చేసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నందున దేవుడు శత్రువులకు అప్పగించినప్పుడు వారు పెట్టే కష్టాలను బట్టి, వారు పెట్టే శ్రమలను బట్టి, వారు పెట్టేటువంటి బాధలను బట్టి అంట వీరికి ఎవరు గుర్తుకొచ్చేస్తున్నారు?
దేవుడు గుర్తుకొచ్చేస్తున్నాడు అంటే వాళ్ళకి. ఎవరికి? ఇజ్రాయెల్ ప్రజలకి. మనం కూడా చూడండి, అంత బాగున్నప్పుడు దేవుడిని మర్చిపోతాం, అంత బాగున్నప్పుడు దేవుడు గుర్తుకురాడు. ఏదైనా కష్టం వస్తేనే అవసరమైతే ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తాం కదా. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు బాగున్నంతసేపు ఏం చేస్తున్నారంటే దేవుని మర్చిపోతున్నారంట. ఇజ్రాయెల్ ప్రజలు బాగున్నంతసేపు ఏమో దేవుని కనీసం పూజించడం లేదంట, దేవునికి మొక్కుబడి చెల్లించడం లేదంట, దేవుని మర్చిపోతున్నారంట. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ చిత్తం ఏదైతుందో, వాళ్ళ ఆలోచన ఏదైతుందో, ఇది బాగుంది మనం వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోతున్నారంట. కానీ కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే దేవునికి మొర్ర పెడతాం ప్రారంభిస్తున్నారంట. దేవునికి మొర పెడుతున్నారంటే ఇక్కడ మొర పెడుతున్నప్పుడు చూడండి, ఆ కాలమున లపిదోతునకు భార్య అయిన దెబోరా అను ఒక ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండేనో. దెబోరా అనే ఆమెని రోజు మనం చూడబోతున్నాం. ఈమె ఏంటంట, ఈమెకు ఉన్నటువంటి లక్షణాలు ఇజ్రాయెల్ ప్రజలకి 4వ న్యాయాధిపతి. ఈమె న్యాయాధిపతి అంటే వీరు చేసే పని ఏంటంటే ఆ రాజ్యములో జరుగుతున్న వాటికి న్యాయాన్ని చేకూర్చడానికి దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు, దేవుని చేత ఎన్నిక కాబడి అభిషేకించబడిన వారు. ఏమండి, అంతమంది జనాంగంలో అన్ని లక్షల మధ్యన ప్రజల మధ్యలో పురుషులు ఎవరో దొరకలేదా? అంతటి ఉన్నతమైనటువంటి బాధ్యతని అంట దేవుడు ఈమె మీద ఎన్నుకున్నాడంట. అంతటి ఉన్నతమైన బాధ్యతను న్యాయాధిపతిగా, ఇజ్రాయెల్ రాజ్యానికి న్యాయాధిపతిగా ఒక స్త్రీని నిర్మించాడంటే ఆమె జీవితం ఎటువంటిదో ఈరోజు మనం చూడబోతున్నాం. దెబోరా అనే మాటకు అర్థం ఏంటంటే తేనెటీగా, హనీ బీన్. తేనెటీగ ఎలా ఉంటుంది చెప్పండి? తేనెటీగ ఒక జీవిత కాలంలోనంట 1/2 స్పూన్ తేనెని పోగు చేస్తుందంట. ఆ తేనెని అది తింటదా? దాని స్వార్థం కోసం తినటానికి వెళ్తుందా? ఏం చేస్తుంది? అంతటి తేనెని మన కోసమే సంపాదిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దెబోరా అనే ఆమెను మనం చూస్తున్నాం. ఈమె కూడా చూడండి, ఆమె జీవితాన్ని రోజు మనం చూస్తున్నాం. దేవుడు ఎందుకు ఆమెని న్యాయాధిపతిగా, ఎందుకు ఆమెను ఒక ప్రవక్తినిగా దేవుడు నిలబెట్టుకున్నాడు అనేది మనం చూస్తూ వెళితే, ఇజ్రాయెల్ ప్రజలు అప్పటికే 20 సంవత్సరాలు బందీలుగా ఉన్నారు. ఎవరికి బందీలుగా ఉన్నారంటే యాబీను రాజు చేతిలో బందీలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. యాబీను రాజు చేతిలో బందీలుగా ఉన్నప్పుడు ఆ రాజు దగ్గర ఒక సైన్యాధిపతి ఉన్నాడంట. ఆ సైన్యాధిపతి పేరు ఏంటంటే సీసెరా. అతనికంట 900 ఇనుప రథాలు ఉన్నాయంట ఆయనకి. అంటే అంతటి గొప్పోడు. యాబీను చేతిలో 20 సంవత్సరాలు బందీలుగా ఉండి సీసెరా అనే వ్యక్తి దగ్గర అతను ఉన్నటువంటి సైన్యాన్ని బట్టి, రథములను బట్టి వారు ఎంతగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారో మనం గమనించవచ్చు. అటువంటి యాబీనుని సీసెరా వీళ్ళ రాజ్యం మీద కంట ఒక న్యాయాధిపతిగా ఒక స్త్రీని దేవుడు నిర్మించుకున్నాడంట. ఒక స్త్రీని దేవుడు స్థిరపరుచుకుంటున్నాడంట. ఒక దేవుడు స్త్రీని ఏర్పరచుకున్నాడంట. ఆమె ఈరోజు ఆమె జీవితాన్ని మొట్టమొదటిగా మనం చూస్తే, ఆ కాలమున లబ్బెదోతునకు భార్య అయిన దెబోరా. జాతికి వినండి, దెబోరా అని డైరెక్ట్గా పరిచయం చేశాడా దేవుడు? ఏమని పరిచయం చేస్తున్నాడు? లబ్బెదోతు భార్య అయిన. ఒక స్త్రీకి గుర్తింపు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక స్త్రీ గుర్తింపుని ఎలా ప్రకటించాడో తెలుసా? బైబిల్లో తండ్రి పేరు కానీ లేదా భర్త పేరు కానీ స్త్రీకి గుర్తింపుని చూపిస్తుంది బైబిల్ అంతా కూడా. తల్లులు, తండ్రుల్లో ఒక స్త్రీకి ఒక గుర్తింపు రావాలంటే భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ ప్రధానమైనది. ఈరోజు ఆ స్త్రీకి ఒక పేరు తీసుకురావాలన్నా, ఆ స్త్రీకి ఒక గుర్తింపు తీసుకురావాలన్నా ఎవరు సరి అయిన జీవితం కలిగి ఉండాలి? భర్త కానీ తండ్రి కానీ సరి అయిన జీవితం కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, కొత్తగా వచ్చిన కోడలు వంట రాదండి అన్నది అనుకో, ఎవరినంటాం? మీ తల్లిదండ్రులు నేర్పలేదా అని అంటామా లేదా? అంటే ఎవరి మీదకి వెళ్తుంది ఆ నింద? అమ్మా, తల్లిదండ్రుల మీదకి వెళ్తుంది. ఒక స్త్రీ సరి అయిన జీవితం లేదనుకోండి, ఎవరు నిందిస్తాం? భర్తనే నిందిస్తాం.
ఎందుకో తెలుసా? భర్త సరిగ్గా లేడు కాబట్టే. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది పాపం, భర్త పచ్చి తాగుబోతు. ఆవిడ ఊరంతా పాపం ఆ డబ్బుల్ని పోగేస్తూ ఉంటుంది, అప్పు చేస్తూ ఉంటుంది. ఏమైపోయిందంటే అప్పుల పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఆమె తన స్వలాభం కోసం, తన యొక్క సుఖభోగాల కోసం అప్పు చేస్తుందా, లేకపోతే బాధ్యతతో అప్పు చేస్తుందా? కానీ ఏమంటారు ఆమెని? ఆ భర్త తాగుబోతు కాబట్టి దీనికి వచ్చినాయి అమ్మ కష్టాలు. అంటే ఒక స్త్రీకి ఒక గుర్తింపు రావాలన్నా, ఒక స్త్రీకి పేరు రావాలన్నా తండ్రి కానీ, అతి ప్రాముఖ్యంగా భర్త ద్వారా కానీ ఆ స్త్రీ యొక్క గౌరవం నిలబడతాది. ఒక దొంగతనం చేసే భర్త ఉన్నాడు అనుకోండి, భార్యని ఏమంటారు? దొంగోడి భార్య అని అంటారు. అంటే ఆవిడ మంచి పేరా చెడ్డ పేరా? ఆమె భక్తి పర్రాలు అవ్వచ్చు, కానీ ఆమె పేరేమవుతుంది? దొంగ భార్య అంటారు. అంటే ఒక స్త్రీకి మంచి పేరు రావాలంటే భర్త సరి అయిన మార్గంలో నడవాలి, భర్త మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, లేదా తండ్రి గొప్ప సాక్ష్యము కలిగి ఉండాలి. బిడ్డలు చదువుతున్న గడికే తండ్రి తాగేసి వెళ్ళాడు అనుకోండి, ఏమంటారు? ఆలోచన చేయండి. ఇక్కడ ఈమెను ఎలా పరిచయం చేస్తున్నాడంటే, లెప్పెదోతునకు భార్య అయిన దెబోరా అంటే తన భర్తను పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ లెప్పెదోతు అనే వ్యక్తిని తన భార్యగా ఈమెను పరిచయం చేస్తున్నాడు. అంటే లెప్పెదోతు మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడా, చెడు సాక్ష్యం కలిగి ఉన్నాడా? దేవునికి స్తోత్రం. మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే లెప్పెదోతు భార్య అయినా దెబోరా అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఈమె ఎలా కనబడుతుందంటే ఒక మంచి భార్యగా కనపడుతుంది. అందుకనే చూడండి, చాలా మంది మేము చూస్తూ ఉంటాం, వాళ్ళ పేరు రాసినప్పుడు పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా భర్త పేరు రాయడానికి ఇష్టపడరు కొంతమంది. ఏమంటే ఆడు ఉన్న ఒకటేనండి లేకపోయిన ఒకటండి అంటారు. ఎందుకని? అతడు సరి అయిన సాక్ష్యం కానీ సరి అయిన గుర్తింపు లేనప్పుడు ఆ భార్య ఏం చేస్తుందంటే భర్త పేరును సంబోధించుకోవడానికి కూడా ఇష్టపడదు. కానీ ఇక్కడ దెబోరా ఎవరి ద్వారా పరిచయం అవుతుందంటే భర్త అయినా లెప్పెదోతును ద్వారా పరిచయం అవుతుంది. అంటే ఈమె ఎలా కలిగి ఉందంటే ఒక మంచి భర్తని కలిగి ఉంది, ఆ భర్తకి మంచి భార్య కలిగి ఉంది. చాలామంది వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడరు. శాకుల్లో కూడా చాలామంది వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడరు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం కాడి నుంచి చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం కాడి నుండి, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారము లేదు, అలాగనే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయులు సమ్మతి చొప్పునని తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలువలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకోనుడి. ఏమంటున్నాడు ఇక్కడ? పెళ్లి చేసుకోమన్నాడా చేసుకోవద్దా అంటున్నాడా? దేవునికి స్తోత్రం. ప్రసంగి గ్రంథంలో కూడా అంటాడు, పెళ్లిలో చెప్తూ ఉంటాం, 3 పేటల తాడు త్వరగా తెగిపోదంట. దేవునికి స్తోత్రం. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అని చెప్తూ అంటాడు కదా. అక్కడ ఒకళ్ళు బలహీనమైపోతున్నారు అనుకోండి, ఇంకొకరంటే వారిని బలపరచాలంట. ఎవరు? భర్త భార్యలో ఒకరు బలహీనం అయిపోతున్నారు అనుకోండి, ఇంకొకళ్ళంట పక్కన ఉన్నటువంటి భార్య కానీ భర్త కానీ భర్తను కానీ భార్య కానీ బలపరచాలంట. ఒకడు బలహీనతతో ఉన్నారనుకోండి, ఇంకొకడు పరిచయం చేయాలంట. ఒకళ్ళు పడిపోతున్నారనుకోండి, ఇంకొకళ్ళు లేవనెత్తాలంట. ఇప్పుడు భార్య భర్త ఒకరికొకరు అవసరమా కాదా?
జారత్వాలు పెరిగిపోతున్నాయి. లోకంలో యెజబెలు ఆత్మలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యెజబెలు ఎవరిని ఏ సమయంలో మోసగిస్తుందో, ఏ సమయాన్న ఎవరిని ఆకర్షిస్తుందో తెలియనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. మనం చూచాం, 10వ తరగతి చదువుతున్న పిల్లోడినంట వాళ్ళ టీచర్ ప్రేమించి పెళ్లి చేసుకుందంట. ఎటువంటి దినాల్లో ఉన్నామంటే యెజబెలు ఆత్మ పని చేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం ఈ రోజున. కాబట్టి చూడండి, భర్త భార్య ఎలాగుండాలంటే ఖచ్చితంగా వారి కలిసి ప్రార్థించే స్థితి కలిగి ఉండాలంట. ఒకరికొకరు తోడుగా ఉండాలంట. ఒకరు బలహీనులుగా ఉంటే ఇంకొకరు బలపరిచే వారికి ఉండాలంట. ఒకరు పడిపోతుంటే ఇంకొకరు లేవనెత్తే వారికి ఉండాలంట. అలాగున్నప్పుడే భార్యాభర్తల బంధం, అనుబంధం దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది. ఇక్కడ వీరిద్దరు కనపడుతున్నారు. వీరిద్దరు లక్ష్మీదేవిను అలాగే దెబోరా మంచి భార్యాభర్తలుగా మనకు కనపడుతున్నారు. మంచి భార్యాభర్తలుగా కనపడుతున్నారు. ఈ రోజున భార్యాభర్తలు మన చాలా సామెతలు వస్తూ ఉంటాయి. భార్య దొరికిన వానికి, అమ్మా నిజంగా ఎంతమంది భర్తలు చెప్తారు చెప్పండి మేలని? చాలా మంది ఎత్తలేకపోతున్నారు. నేనేమంటా తెలుసా, భార్య దొరికిన వానికి తేలు దొరికిను. కాదా? ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఎందుకు వెళ్తున్నావు? బయటకు అడిగెట్టం లేదో ఫోన్లు. ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు, ఏం చేస్తున్నావు? ఇప్పుడు చెప్పండి, తేలా మేలా? భార్య దొరికిన వాళ్ళకి మేలు దొరికెనో అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందుతాడంట. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరుకును, మేలుతో పాటు ఏమొస్తుందంట? అట్టి వానికి యెహోవా వలన అనుగ్రహము పొందినవాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భార్యను ఎవరు అనుగ్రహించారు? దేవుడే అనుగ్రహించాడు. దేవుడు భార్యతో పాటు ఏం అనుగ్రహించాడు? మనకి మేలులు కూడా అనుగ్రహించాడంట. దేవునికి స్తోత్రం. తండ్రుల భర్తలో ఏం దొరికిందంటే దేవుని అనుగ్రహం దొరికింది మనకి. వాళ్ళేమో తేలిలాగానో మేకుల్లాగా మారుతున్నారు. మనం ఏం చేస్తాం? కానీ బైబిల్లో ఇంకో మాట అంటాడు. ఏమంటాడు చూడండి, ఇదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. కయ్యాళితో పెద్ద ఇంట్లో ఉండడం కంటే మిద్దె మీద ఒక మూలన నివసించడం మేలు. ఇంకో చోట కూడా చూపిస్తాను చూడండి, ఇదే మాట 25వ అధ్యాయం 24వ వచనం. బైబిల్లో ఇదే సామెతల గ్రంథంలో ఇదే జ్ఞాని అయినటువంటి సొలొమోను 2 సార్లు రాశాడు ఈ మాటని. ఎందుకు రాశాడు అంటారు? భార్యలు ఎలాగ ఉంటున్నారు? మీరు గయాళిలాగా ఉంటున్నారా? గయాళిలాగా ఉంటున్నారా? ఎలా ఉంటున్నారు? ఎలా ఉంటున్నారు చెప్పాలా? ఎఫెసీ పత్రిక అంటాడు కదా, స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండమని అంటుంటే మనం ఏం చేస్తున్నాం? గయ్యాళిలాగా. ఈ ఫోన్లో వచ్చింది అది ఇదివరకు ఇంటికి వచ్చాక అడిగేవారు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావని. ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత కనీసం ఈది మలుపు కూడా తిరగం. ఎక్కడికే? అరే గంటలో 10-15 ఫోన్లు వస్తున్నాయే. నాకు కదలండి. గయ్యాళిలాగా ఉండకూడదంట. గయ్యాళిలాగా ఉంటే భర్తకు లోబడిన వారు కాదో, భర్త మీకు లోబడినోడు అయిపోతాడు అక్కడ. కానీ భార్య ఎలాగ ఉండాలంటే భర్తకి లోబడినట్టుగా ఉండాలంట. ఎందుకునంటే దేవుడు ఆదిలో ఎవరిని ఎందుకు సృజించాడంటే, ఆదామును సృజించినటువంటి దేవుడు మొట్టమొదటిగా ఆదామును సృజించి సృష్టి అంతటిని సృజించి ఆదామును సృజించినటువంటి దేవుడు అంతా మంచిగా ఉందనుకున్నాడు. అంతా మంచిగా ఉందనుకున్నాడు. ఆదాము చేసి అరే నువ్వు ఒంటరిగున్నావేంటి, అబ్బాయి ఇది కాదు మంచిది అనుకున్నాడు. ఎలా మంచిగా మార్చాలి? ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు కదా, ఇప్పుడు అవ్వ దేనికోసం సృజించబడిందంట అమ్మా? సాటి అయినా అనగా సరి అయిన సహాయము కొరకు. దేని కొరకు? సహాయము కొరకు. ఇప్పుడు చెప్పండి, భర్తకు భార్య సహకారా, భార్యకి భర్త సహకారా? గట్టిగా చెప్పాలి. ఆవిడ ఎదరెళ్ళిపోతుంటే వెనకాల ఇన్ని బోట్లు వేసుకుని వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరెవరికి సహకారి?
డిమాండే తీసుకెళ్ళి అంటారు. ఫోన్లే పాపం ఎప్పుడో నెలకు 1-2 సార్లు కదా అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అన్ని వెనకాల ట్రాలీ నడిపేది ఎవరు చెప్పండి? మీరేం చేస్తారు? లాస్ట్ అని తీసుకొచ్చి కౌంటర్ కడతారు. బిల్లు కట్టిది ఎవరు? అక్కడి నుంచి సంచుల్లో మోసుకొచ్చేది ఎవరు? ఇప్పుడు ఎవరెవరికి సహకారి? ఇక్కడ అంటున్నాడు కదా, ఆదాము కంటే అవ్వ సాటి అయిన సహాయం కొరకు సృజించబడిందని. సాటి అయిన సహాయం కొరకు సృజించబడితే ఈరోజు మనమేం చేస్తున్నాం తెలుసా? భర్తలనే అధిగమించి నువ్వు మోసుకురా అంటున్నాం మనం. ఇటు కుటుంబ భారాన్ని మోసి, ఇటు మీరు పెట్టే భారాల్ని మోసి, ఇప్పుడు ఏం చేయాలి? మిద్దె మీదకి ఎక్కువ ఒక మూలం ప్రశాంతంగా కూర్చోవడం బెటర్. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, సామెతల గ్రంథం 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి, తన భర్తకి ఎలాగుండాలంటే కిరీటముగా ఉండాలంట. కిరీటముగా ఉండాలి. కిరీటంగా ఉండాలంటే నెత్తి మీద కూర్చోవడం అని కాదు. యోగ్యురాలు అన్నాడు అక్కడ. అందుకునే ఎవరంటామే? యోగ్యురాలు అనగా గుణవంతురాలు, మంచితనం కలిగినది, దైవిక భక్తి కలిగినది. యోగ్యురాలు అనే మాటకి చాలా అర్థాలు వస్తాయి. ఆమె తన పెనిమిటికి ఎలాగుంటుందంటే కిరీటముగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ఈరోజు స్త్రీల్లో ఎక్కువగా వచ్చే సమస్యలు ఏంటంటే, నా భర్త నా మాట వినట్లేదండి, కాబట్టి నేను ఎలాగుండకపోతే కష్టమండి. మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఈ కంప్లైంట్లే చెప్తారు. నా భర్త సరిగ్గా ఉండట్లేదండి, నా మాట వినట్లేదండి. ఎవరెవరు మాట వినాలి అంటే అంటారు, ఆయన ఇష్టం వచ్చినట్టు తిరిగి వస్తుంటే మేము ఆయన మాట వినాలండి అని అనుకుంటున్నారు ఇక్కడ. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం కానీ చూడండి. అందువలన వారిలో ఎవరైనాను అనగా భర్త ఇలా ఎవరైనా సరే వాక్యమునకు అవిధేయులైతే, అంటే వాక్య ప్రకారం కాకుండా లోక సంబంధమైనటువంటి వ్యవహారాలతో తిరిగితే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? భార్యలంట మనము కలిగి ఉండే పవిత్రమైనటువంటి ప్రవర్తనను చూచంట భర్తకి భయం పుట్టాలంట. వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టు వచ్చిన మనము జీవించే పవిత్రమైనటువంటి ప్రవర్తన జీవితాన్ని బట్టి అంట భర్తల్ని దేవుని వాక్యం వైపు రప్పించవచ్చంట. నోట్ చేసుకోండి. అది భార్యలు, నా భర్త నా మాట అనట్లేదండి, భర్తలు భార్యలు నా మాట అనట్లేదండి, తల్లిదండ్రులు బిడ్డలు మా మాట అనట్లేదండి అని అంటే గనుక ముందు మన ప్రవర్తన భయముతో కూడినటువంటి ప్రవర్తన కలిగి ఉండాలంట, దైవిక ప్రవర్తన కలిగి ఉండాలంట, భక్తి జీవితం కలిగి ఉండాలంట, సాక్ష్య జీవితం కలిగి ఉండాలంట. దీనిని బట్టి వారిలో భయం పుట్టి వారు దేవుని దగ్గరికి వచ్చే అవకాశం ఉందంట. మనం ఏం చేస్తాం? చర్చిలో ఉంటాం, ఇంటికి వెళ్ళగానే ఒక శోధన వచ్చిందనుకో, వెంటనే మనం కూడా వాళ్ళలో కలిసిపోతాం, వాళ్ళతో పాటే మాట్లాడతాం, వాళ్ళతో పాటే వాడు దూషిస్తాం, వాళ్ళతో పాటే మనం ఏదైనా చేస్తాం. కానీ ఒక భార్య ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే భర్తను గురించి ప్రార్థించేదిగా ఉండాలంట, భర్త భార్యను గురించి ప్రార్థించేదిగా ఉండాలంట, తల్లిదండ్రులు మారినటువంటి బిడ్డల కోసం ప్రార్థించే భక్తి జీవితాన్ని, సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అలా కలిగి ఉంటామో ఖచ్చితంగా దేవుడు వారి కుటుంబంలో మేలులతో నింపుతాడు. ఆమేన్. కుటుంబంలో ప్రాముఖ్యంగా ఎవరి ప్రార్థన ముఖ్యమో తెలుసా? స్త్రీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. స్త్రీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, అందుకని ఏమంటాడంటే 31వ గ్రంథం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడంటే చాలా కష్టం అంట దొరకడం. దేవుని కృప మరి ఎంతమందికి దొరికిందో తెలియదు, కానీ ఆ గుణవతి అయిన భార్య అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదంట. దేవునికి స్తోత్రం. ముత్యానికి చిన్న మచ్చ అంటుకుందనుకోండి, దాన్ని పట్టుకోగలమా లేదా? అంటే భార్యను దేంతో పోలుస్తున్నాడంటే ముత్యము కంటే
ఏ భార్యనంటే గుణవతి అయిన భార్య. గుణవతి అయిన భార్యలు ఉండే లక్షణాలు ఏంటో తెలుసా? దైవిక లక్షణాలే ఉంటాయి. ప్రార్థన జీవితమే ఉంటుంది, వాక్యాన్ని అనుసరించిన జీవితమే ఉంటుంది, దేవునికి లోబడిన జీవితమే ఉంటుంది, తన బాధ్యతగా కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, గ్రామాలను బట్టి ప్రార్థించేటువంటి అనుభవం కలిగి ఉంటుంది గుణవతి అయిన భార్య. మీరు ఎంతమంది ఉన్నారు అలాగా? మీరు ఎంతమంది కలిగి ఉన్నారు ఇక్కడ? చూడండి, అంటున్నాడు కదా, లెబెదోతునకు భార్య అయిన దెబోరాలో ఇప్పుడు వరకు మనం ఏ లక్షణాలు అయితే చూచామో ఆ లక్షణాలన్నీ కనపడుతున్నాయి ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు స్త్రీల్లో ఉన్నటువంటి, భార్యలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే చూచామో ఆ లక్షణాలన్నీ కూడా ఆమెలో కనబడుతున్నాయి. ఒక గుణవతి అయిన భార్యగా ఉంది, ఒక ప్రేమించే భార్యగా ఉంది, తన భర్తకి సహకారి అనేటువంటి భార్యగా ఉంది, తన భర్త ఎడల ఆ జాలి కలిగిందిగా, ప్రార్థించేదిగా, భర్త కుటుంబం ఎడల ఆ యొక్క ప్రార్థనా పరురాలుగా, నీతి జీవితం కలిగినటువంటిదిగా మనకు కనపడుతుంది ఇక్కడ. ఎవరో? దెబోరా. మనము కూడా ఎలా ఉండాలో తెలుసా? మన పరమ భర్త అయిన సంఘము వధువు, సంఘము భార్య, క్రీస్తు ప్రభు భర్త. చూడండి, యెషయా గ్రంథంలో అంటాడు మాట, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనం, మనల్ని ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త మనకు భర్త అయి ఉన్నాడంట. అందుకనే ప్రభు రాకడ కాలంలో ఆయన వరుడుగా వస్తే సంఘము వధువుగా వెళతామంట ఆయన ఎదుర్కోవడానికి. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి? ఇప్పటి వరకు దెబోరాలో ఏ లక్షణాలను అయితే, ఏ గుణాలను అయితే మీకు చూపిస్తూ వచ్చానో వీటన్నిటిని కూడా మనం కలిగి ఉండాలి. అది పరసంబంధమైన భర్త కోసం, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి భర్త కోసం, బిడ్డల కోసం కూడా స్త్రీకి ఏ గుణాలను అయితే చూపించామో ఆ గుణాలన్నిటిని కూడా మనం కలిగి ఉన్నప్పుడే మనం గుణవతి అయిన భార్యగా మార్చబడతాం. ఈ రోజున మీరే పరిశీలన చేసుకోండి. మీరు గుణవతి అయిన భార్యగా ఉంటున్నారా? గయ్యాళి అయిన భార్యగా ఉంటున్నారా? మనం ఎప్పుడైతే గుణవతి అయిన భార్యగా ఉంటామో మన కుటుంబానికి గౌరవం, మన గుణవతి అయిన భార్యగా ఉంటామో మన కుటుంబానికి ఆశీర్వాదం, మన గుణవతి అయిన భార్యగా ఉంటామో మన కుటుంబాన్ని దేవుడంట ఉన్నతమైన ఆశీర్వాదాల చేత నింపుతాడండి. 2, దెబోరాలో కనపడుతున్న లక్షణం ఏంటంటే ఆమె ఒక ప్రవక్తిని అంటే ప్రవక్త. ప్రవక్త అనగా అర్థమేంటి చెప్పండి? బైబిల్లో చాలా మంది తక్కువ స్త్రీలలో ప్రవక్తులు. అన్న ప్రవక్త ఉంది, తర్వాత ఏముంది, అలా 4-5 తప్పితే స్త్రీలు ప్రవక్తలుగా చాలా మంది తక్కువ కనపడతారు బైబిల్లో. ఆ తక్కువ మందిలో ఈ దెబోరా ఒకటి కనపడుతుంది మనకి. దెబోరా తన కుటుంబ జీవితాన్ని, భర్తగా భార్య కుటుంబ జీవితాన్ని మనం గమనించు వచ్చాం. ఇప్పుడు ఈమె ఎవరంటే ఒక ప్రవక్తిని అనే మాటకి అర్థం ఏంటంటే దేవునికి జనులకు మధ్యన మధ్యవర్తి. దేవుని దగ్గర కనిపెడుతూ ఉంటుంది, దేవుడు ఏం మాట్లాడతాడని కనిపెడుతూ ఉంటుంది. ఆ కనిపెడుతున్నప్పుడు దేవుడు మాట్లాడే మాటను వింటుంది. వినిన తర్వాత దాన్ని గ్రహించుకుని ఏం చేస్తుందంటే ఆ జనులకు బోధించేదే ప్రవక్తిని. అంటే దేవుడు ఏం మాట్లాడతాడో కనిపెట్టాలంటే ఈమె ఏం కలిగి ఉండాలి? భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి మొదటిగా. 2, పరిశుద్ధత కలిగి ఉండాలి. 3, పవిత్రత కలిగి ఉండాలి. 4, క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలి. దేవుని దగ్గర కనిపెడుతూ ఉంటుంది. దేవుని దగ్గర కనిపెట్టాలంటే ఆమె ఎల్లప్పుడూ ఎక్కడుండాలి? కుటుంబంలో వంట చేస్తూ ఉండాలా? ఇంటిలో అంటులు తోముతూ ఉండాలా? ఇంటిలో బట్టలు ఉదుగుతూ ఉండాలా? ఎక్కడుండాలి? దేవుని సమూహములో, దేవుని సహవాసంలో దేవుడు ఏం మాట్లాడతాడని కనిపెడుతూ ఉండాలి. ఒక స్త్రీ పనులు ఎక్కువైపోయినాయండి మాకు. పొద్దున్నే లేచి బిడ్డలను చక్కబెట్టి, భర్తను చక్కబెట్టి, మళ్ళీ ఇంట్లో పనులన్నీ పెట్టుకుని ప్రార్థన చేయడానికి టైం ఎక్కడుంటుందండి మనకి? కుటుంబం భారమే ఎక్కువైపోయిందండి. ఆమె ఎవరో తెలుసా? ఒక భర్తకి మంచి భార్యగా కనపడింది. 2, దేవునిచే నిర్దేశించబడిన, దేవునిచే అభిషేకింపబడిన ఒక ప్రవక్తినిగా రెండోదిగా మనకు కనపడుతుంది. అంటే ఏమి కలిగి ఉందంటే దేవునితో మంచి సహవాసాన్ని కలిగి ఉందామే, దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉందామే. 1 గంట ప్రార్థన చేస్తే చాలండి, 1 గంట కనిపెడితే చాలండి. ఆమె ప్రధానమైన బాధ్యత ఏంటో తెలుసా?
ప్రవక్తిని అనగా దేవునితో అనుసంధానమై ఉండడం, దేవునితో కలుసుకొని ఉండడం, దేవుని సముఖములో ఉండడం. దేవుడు ఏ సమయాన్ని మాట్లాడతాడు ఎవరికి తెలియదు. ఇందా మనం మాట్లాడాం కదా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. టీవీ చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడతాడా? మొబైల్లో సోది మాటలు చెప్పుకుంటున్నప్పుడు మాట్లాడతాడా? అమ్మా, ఒకవేళ దేవుడు అదే టైంలో మీతో మాట్లాడాలనుకుంటే, అదే టైంలో మాట్లాడాలనుకుంటే ఆలోచించండి. దేవుని సముఖములో మనం ఉండాలంట. ఈరోజు దెబోరాను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనలాంటి ఒక స్త్రీని దేవుడు ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తినిగా, ఒక రాజ్యానికి నిలబెట్టుకున్న దేవుడు. మీరు అనుకుంటున్నారేమో ఆవిడ గొప్ప చదువులు చదివిందండి. చదువులకు సంబంధం లేదండి. ఆమె గొప్ప భక్తి పర్వాలండి. ఆమె భక్తి మనం ఎందుకు చేయలేం? దేవునితో ఆ సహవాసాన్ని కలిగి ఉందంట, దేవునితో ఆ సంబంధాన్ని కలిగి ఉందంట. యోబు గ్రంథంలో అంటాడు కదా, యోబు గ్రంథం 22 అధ్యాయం 21 వచనంలో, ఆయనతో సహవాసం చేస్తే ఎంతమందికి సమాధానం కావాలి చెప్పండి? దేవునికి స్తోత్రం. చాలా మంది మాకు అవసరం లేదండి, మేము సమాధానంతో ఉన్నామండి అన్నవాళ్ళు ఉన్నారు. ఈ రోజున మానవులలో కొదువైనది ఏంటో తెలుసా? ఈ సమాధానమే. సమాధానం కోసం అంట పరుగులు పెడుతున్నారు, సమాధానం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. వాస్తు ఏమైంది ఇప్పుడు చెప్పండి? విజయవాడ పరిసర ప్రాంతాల్లో వాస్తు కట్టలేని ఇళ్ళు ఎన్ని మునిగిపోయినాయి అంటారు? వాళ్ళ వాస్తు సరిగ్గా లేక మునిగిపోయి ఉంటాయి కదా అన్నీ. అంతేనా? పక్కోడి మీద ఒక అడిగి ఎత్తుండాలి మందే, లేకపోతే వరదలు వచ్చి మునిగిపోమ్మను. వాస్తు ఏమైంది? వాస్తు విజయవాడ పట్టణానికి వాస్తు సరిలేదా? సరి చేయాలి, ఇప్పుడు తిప్పాలా? సమాధానం ఉండట్లేదండి. ఎక్కడ పరిగెట్టాలి? ఈయన కాదు, ఆయన బాగా చెప్తాడు. ఎవరు? ఆయన. ఈయన గుమ్మన పాలు కట్టేస్తాడు, ఆయన గుమ్మన పాలు కొట్టేస్తాడు. ఏమొస్తుంది అప్పుడు? అప్పు వస్తుంది, నీరసం వస్తుంది, బలహీనత వస్తుంది. ఎందుకు? అప్పు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, సమాధానం వచ్చిందా? సమాధానాని కోసమని ఎక్కడెక్కడికో పరుగులెడుతున్న వారులారా, దేవుని వాక్యము చెబుతుంది. ఏమని చెప్తుందంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. సమాధానాల కోసం పరుగులెట్ట అవసరం లేదు. ఆ సమాధాన కర్త అయినటువంటి దేవుణ్ణే ఈరోజు మనం ఆరాధిస్తున్నాం. ఆ సమాధాన కర్త అయినటువంటి దేవుడే మనలో ఉంచున్నాడు. ఆ సమాధాన కర్త అయినటువంటి దేవుడే మనల్ని నిత్యము కూడా కాపాడుతున్నాడు. ఎక్కడెక్కడికో పరుగులెడుతున్నాం మనం. ఇక్కడ ఈరోజు ఆ దెబోరా ప్రవక్తినిగా ఉంది. ఆ ప్రవక్తినిగా ఉండాలంటే దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో సహవాసం కలిగి ఉండాలి, దేవుని సముఖములో ఆమె ఉంటూ ఉండాలి. ఎందుకో చెప్పమంటారా? కందిరీగ ఎంతమందికి తెలుసు? కందిరీగ ఏం చేస్తుందో తెలుసా? దాని జీవితం తెలుసా మీకు? కందిరీగ ఏం చేస్తుందంటే, బురదలు ఉంటాయి కదా, బురదలో చిన్న చిన్న పురుగుల్ని పోగేసుకొచ్చి మన గుమ్మాల దగ్గర పెడుతుంది. ఎప్పుడైనా చూసారా? మట్టితో పాటు చిన్న చిన్న పురుగుల్ని తీసుకుని వచ్చి మన గుమ్మాలకి మట్టి ఉంటుంది, దాన్ని గీకేస్తాం కదా. ఆ మట్టిలో దొరికేటువంటి పురుగులు పట్టుకొచ్చి గుమ్మాలకి ఎడతా ఉంటుంది. ఆ గడపలకే ఏదో మూల పెడతా ఉంటుంది. పెట్టేం చేద్దో తెలుసా? రోజు వచ్చి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదేదో పిల్లల్ని ఆడుతుందని అనుకుంటాం, అంతే కదా మనం. అది అక్కడ పనికిరాని పురుగుని తీసుకొస్తుంది. ఒక పనికిరాని పురుగుని తీసుకొచ్చి దాన్ని మట్టిలో పెట్టి రోజు దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులకి ఆ మట్టిలోంచి ఏమొస్తుంది తెలుసా? బయటికి కందిరీగే వస్తుంది. పెట్టిన పురుగు ఏదో పురుగు, కానీ కొన్ని రోజులు, ఒక 20 రోజులు 30 రోజులు దాని చుట్టూనే తిరుగుతుంది రోజును. ఆ తిరిగినప్పుడు మనకు కొడతా ఉంటాయి, హే హే అని కొడతా ఉంటాం కదా. అయినా వస్తుంది అది.
అయినా వచ్చి దాని చుట్టూనే తిరుగుద్ది. 20 రోజులు 30 రోజులు మధ్యకాలంలో అది ఏం చేస్తుందంటే ఆ లోపల నుంచి ఒక కందిరేగ దాన్ని పగలగొట్టుకుని బయటకు వచ్చి మరో కందిరేగలాగా తిరుగుతుంది. పెట్టింది కందిరేగ పిల్లనా కాదో, ఏదో పురుగుని. కానీ ఎప్పుడైతే దాని చుట్టూ తిరిగిందో ఆ లోపల ఉన్నది ఎలా మార్చబడింది? దేవునితో సహవాసం చేస్తే, దేవుని చుట్టూ కూడా మనం తిరిగితే, మన చుట్టూ కూడా దేవుడు తిరిగితే మనం ఎలా మార్చబడతాం? ఎక్కడ తిరుగుదాం? 7 వారాల కాడికి తిరుగుదాం కాదో, దేవుని దగ్గర తిరగండి. హల్లెలూయా. దేవుని దగ్గరికి తిరిగితే మనం దేవునిలా మార్చబడతాం. దేవుని గుణాలు మనలో వస్తాయి, దైవిక స్వభావం మనలోకి వస్తుంది, దేవుని లక్షణాలు మనలోకి వస్తాయి, దేవుని ప్రేమ మనలోకి వస్తుంది, దేవుని నీతి మనలోకి వస్తుంది, దేవుని పరిశుద్ధత మనలోకి వస్తుంది. దేవుని దగ్గర వారానికి ఒకసారి హాయ్ అనేసి మిగిలిన రోజులు మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతే మనం మార్చబడం. ఇక్కడ దెబోరా అటువంటి జీవితాన్ని కలిగి ఉంది కాబట్టి ఆమె ఎలా మార్చబడిందంటే ప్రవక్తినిగా మార్చబడింది. మనకు కూడా సామెత ఉంటుంది కదా, 6 నెలలో సహవాసం చేస్తే వారిలాగే మార్చబడతామంట మనం. హల్లెలూయా. కాబట్టి దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో సన్నిధిలో గడపడానికి, దేవుని వాక్యముతో జీవించడానికి, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు ప్రభువా అని దేవుని దగ్గర గడపడానికి ఇష్టపడండి. మూడోది ఏం కనపడుతుందంటే ఆమె ఒక న్యాయాధిపతి అంట. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతి అంటే ఒక రాజ్యానికి న్యాయాన్ని ఇచ్చేది, ఒక రాజ్యానికి న్యాయాన్ని చెప్పేది. ఇప్పుడు చూడండి, మనకి ఒక జడ్జి కావాలంటే లా చదవాలి, ఎన్నో టెస్టులు రాస్తేనే కానీ జడ్జిలు కావరు. ఆమె చదువులు చదివినట్టు ఏమైనా ఉందా? దెబోరా గురించి మనకి ఈ యొక్క 2 అధ్యాయాలు తప్పితే మిగతా చోట్ల కనపడదు. బైబిల్లో ఇంకో దెబోరా కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది అంటే ఆది కాండంలో రెబ్కా దాది అయిన దెబోరా కనపడుతుంది, ఆ మొక్క చోటే కనపడుతుంది. కానీ ఈ ప్రవక్తిని, ఈ న్యాయాధిపతి అనేటువంటి దెబోరా ఈ 2 అధ్యాయాల్లోనే మనకు కనపడుతుంది. ఈమె ఎవరంటే న్యాయాధిపతి. 4 మంది ఇజ్రాయేల్ న్యాయాధిపతుల్లో ఒకే ఒక్క స్త్రీ అయినటువంటి న్యాయాధిపతి దెబోరా. ఈమె న్యాయాధిపతి అంటే ఆ రాజ్యంలో ఏది జరగాలన్నా ఈమె యొక్క మాటను బట్టే జరగాలి. అంటే దేవుడు ఆమె ఎంత ఘనతనిచ్చాడో ఆలోచించండి. ఎందుకు ఇచ్చుంటాడు అంత ఘనత? ఆమె దేవునితో కలిగి ఉన్న సహవాసాన్ని బట్టి, ఆమె దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి. మోషే సినాయి కొండ మీద 40 రోజులు దేవునితో గడిపాడు కదా, దేవుని సహవాసం చేశాడు కదా. మోషేలాగా దేవుడు మార్చబడ్డాడా? దేవుడి స్వరూపంలోని మోషే మార్చబడ్డాడా? కిందకు వస్తున్నప్పుడు గంట వీళ్ళు చూడలేక కళ్ళు మూసుకున్నారంట, కనులు మూసుకున్నారు. మోషే ఏమన్నా లైటింగ్ల మధ్యన ఉన్నాడా? కోటి సూర్యుల కాంతితో వెదజల్లుతున్నటువంటి దేవుని సముఖములో 40 రోజుల సహవాసంలో ఉన్నప్పటికీ ఆ యొక్క మహిమ ఏమైందంటే మోషేను ఆవరించిందంట. దేవునికి స్తోత్రం. మాకు అనుభవం ఉంది. ఉపవాసాలు చేస్తున్నప్పుడు చాలామంది అనుకుంటారు, ఉపవాసం చేస్తున్నావు అయ్యి బాబోయ్ నీరసపడిపోతావు. ఉపవాసం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? మన ముఖము ప్రకాశమానంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎంతమంది పొద్దున్నే క్రీములు రాస్తారు చెప్పండి ఫేస్కి? దేనికి రాస్తాం? బ్రైట్గా కనపడాలి. దేనికోసం రాస్తాం? అందరిలో ఒక స్పెషల్గా కనపడాలి, కలర్ఫుల్గా కనపడాలి కదా. దేవుని సన్నిధిలో ఉంటే ఆ క్రీములు అవసరం లేదు, ఏం అవసరం లేదండి. అంటే ఉపవాసం అంటే ఎలా ఉంటుంది? ఉపవాసం అంటే తినడం మానేయడమే కాదు. ఉపవాసం అంటే దేవుని దగ్గర ఉండడం, దేవునితో గడపడం, దేవుని సహవాసంలో ఉండడం, అది ఉపవాసం. మన ఉపవాసం లెక్కేడు తెలుసా? ఉపవాసం అంటే తినడం మానేయడం. ఉపవాసం అంటే తినడం మానేసి బట్టలు దిక్కొని అంట్లు తోముకొని వంటలు చేసుకుని అది కాదు. మోషే అలాగున్నాడు కాబట్టి ఆ ముఖము ఎలా మారిందంటే, ఆయన స్వరూపం ఎలా మారిందంటే ప్రకాశమానముగా మారడానికి గల కారణం దేవుని మహిమ ఆయనను ఆవరించిందంట. ఈరోజు ఈమె న్యాయాధిపతిగా ఉన్నదంటే, ఈమె న్యాయాధిపతిగా ఉన్న టైంలో దేవుడి దగ్గర ఖచ్చితంగా ఈవిడ వివేచించాలా. ఈమె న్యాయాధిపతి ఉందంటే
దేవుడి ఎన్నికలో ఉందంటే, దేవుని చేత ప్రతిష్ఠించబడిందంటే, ఒక రాజ్యానికి యోగక్షేమాల్ని యోచించేదిగా ఉందంటే, ఈమె ఏం కావాలంటే జ్ఞానము కావాలి. ఈవిడికి జ్ఞానము కావాలంటే చదువులు చదవాలా? జ్ఞానము కొదువుకునేలా దేవుణ్ణి అడగాలంట. హల్లెలూయా. ఎందుకంటే సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం చెప్తుంది, యెహోవాయే జ్ఞానమునిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఇప్పుడు చెప్పండి, జ్ఞానానికి ఏమైనా మందులు వాడుతున్నారా? ఏమైనా డిగ్రీల మీద డిగ్రీలు చదివేసిన వాళ్ళు జ్ఞానవంతులుగా ఉంటున్నారా? ఆ జ్ఞానం కావాలంటే ఇదే. దేవుని నోట నుండి వచ్చేటువంటి మాటే మనలో జ్ఞానాన్ని పెంచింది. హల్లెలూయా. దేవుని నోట నుండి వచ్చేటువంటి మాటే, ఆయన మాత్రమే జ్ఞానం ఇచ్చేవాడు. తల్లిదండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మా బిడ్డలు సరిగ్గా చదవట్లేదండి, మరి ఏం చేయాలా? ట్యూషన్ పెట్టించారు. మరి చదివేస్తారా? అయినా చదవట్లేదండి. మరి ఏమవుతున్నాయి? డబ్బులు అయిపోతున్నాయి. ఎందుకు చదవట్లేదు? ఏమో. ఆయనకి మతి మరపు ఎక్కువండి. ఎందుకని? ఏమో. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం గుర్తుంటలేదండి, సరిగ్గా చదవట్లేదండి. ఆయన రాస్తాడు ఇంత పొడుగు. వాడిన తర్వాత అస్సలు లేదండి. మరి ఎలాగా? ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే వచ్చేస్తుందా? దేవుని వాక్యాన్ని మనము ప్రతిరోజు, తల్లిదండ్రులు, మీకు సీక్రెట్ చెప్తాను నేను, మన బిడ్డలకి రోజులో కనీసం చిన్నపిల్లలకైతే ఒక వచనం నేర్పండి. యూత్ వాళ్ళు రోజుకు ఒక అధ్యాయం చదవండి. ఇంకొంచెం డిగ్రీ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు మీరు ఎంతవరకు చదువుకెళ్తే అంతవరకు చదవండి. అప్పుడు అడగండి నన్ను, జ్ఞానం ఎందుకు రాదో చెప్తాను నేనే సాక్షిని. 10th క్లాస్లో పూర్ స్టూడెంట్. నేను 10th క్లాస్లో పూర్ స్టూడెంట్ని. మా డైరెక్ట్ కిందేసి తొక్కేసివాడు నన్ను. ఏమి రాసేవాడిని కాదు, మార్కులు వచ్చి కాదు. రెసిడెన్షియల్ స్కూల్లో చదివానేమో, మా డైరెక్టర్ కిందేసి దొల్లించేయడమే నన్ను. రెసిడెన్షియల్లో ఒకవేళ ఇంటికడైతే ఏదో వంకేటి మానేయచ్చు, కడుపు నొప్పో నడువు నొప్పో అని వంకేటి మానేయచ్చు. రెసిడెన్షియల్లోనే కాబట్టి ఆ పప్పులు ఉడకో. మా అమ్మగారు చెప్పారు సీక్రెట్, ప్రతిరోజు లేవగానే బైబిల్ చదువు. ప్రతిరోజు లేవగానే బైబిల్ చదువు. నీకు అర్థమైపోయినా నువ్వు చదువుతూ ఉండు, కొన్ని రోజులకి ఆటోమేటిక్గా నీకు అర్థమవుతుంది. ఆ సీక్రెట్ ఫాలో అయ్యాను నేను. ఆ సీక్రెట్ ఫాలో అవుతున్నాను. ఎగ్జామ్స్ 3 నెలలు ఉన్నాయనగానే టాపర్స్ లిస్ట్లో ఒక్కడిగా మారాను నేను. నా సాక్ష్యమే. ఎగ్జామ్స్లో స్కూల్ 2nd వచ్చాను నేను, ఫైనల్ ఎగ్జామ్స్లో. ఒకప్పుడు కిందేసి దొల్లించేసేవారు నన్ను. స్కూల్కి 2nd. కారణం ఏంటి చెప్పను, నేను ధైర్యంగా చెప్పగలను. దేవుని వాక్యం. ఇంకా చెప్పమంటారా? మీ ముందు నిలబడి దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రార్థిస్తున్నామంటే కారణం ఏంటి తెలుసా? ఇది మా జ్ఞానం కాదు. కొన్నిసార్లు నేనే ఆశ్చర్యపోతూ ఉంటా, దీంట్లో ఎంత అర్థం ఉందా ప్రభా, నా చేత చెప్పించావా? ఆ పదాలు అర్థాలు ఉంటాయి చూడండి. నేను ఇంటికాడ గ్రహించినది, ఆ పదంలో ఉన్నటువంటి లోతైన అర్థాలను కూడా నాకు ఇక్కడ బయలుపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కారణం ఏంటో తెలుసా? ఆ జ్ఞానమే. ఎందుకంటే యెహోవాయే జ్ఞానమును ఇచ్చువాడు, తెలివియు వివేకమును ఆయన నోట నుండి. ఇప్పుడు వివేకం కావాలి, తెలివితేటలు కావాలి, జ్ఞానం కావాలి. ఇవన్నీ ఎక్కడొస్తాయి? దేవుని వాక్యంలో నుంచి వస్తాయి. దేవుని స్తోత్రం. 1 మంచి భార్యగా ఉంది, 2 ప్రవక్తనిగా ఉంది, 3 న్యాయాధిపతిగా ఉంది. ఆ న్యాయాధిపతికి ఉందంట ఆ రాజ్యములో మంచి పరిపాలన అందిస్తూ ఉందంట. 4వది ఏంటంటే, మరొకసారి చూడు, నా కాలమున లప్పేదవుతున్న భార్య అయిన దెబోరాను ప్రవక్త ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండేది. ఆమె ఎఫ్రామీయుల మన్యం అందలి రామాకును బేతలనుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పు తీర్చుడికే కూర్చుండుట కద్దు. ఆగండి ఒకసారి. ఈమెకి ఉన్న 4వ లక్షణం ఏంటంటే, సరళ వృక్షం కింద కూర్చోవడం అలవాటు అంటే. ఈవిడికి అలవాటు అంటే ప్రతిసారి కూడా సరళ వృక్షం కిందే కూర్చుంటదంట. సరళ వృక్షం అంటే ఏంటి? ఖర్జూర వృక్షం. ఆ ఖర్జూర వృక్షం కింద కూర్చోవడం ఈవిడికి అలవాటు అంట. దేవుని వాక్యం చెబుతుంది 92వ సంకీర్తనలో 12వ వచనం చెబుతుంది చూడండి, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయుదురు. హల్లెలూయా. ఈమె ఖర్జూర వృక్షం కింద కూర్చోవడం అలవాటు ఈవిడికి. ఎవరికి?
దెబోరాకి ఖర్జూర వృక్షం కింద కూర్చుంటుందంటే, అక్కడ కూర్చోడానికి ఇష్టపడుతుందంటే, ఆ ఖర్జూర వృక్షాన్ని ఇష్టపడిందంటే, ఈమె జీవితం ఎటువంటి జీవితం అయి ఉండాలంటే నీతిమంతురాలు అయి ఉండాలి. మరి నీతిమంతులుగా ఎలా మార్చబడతామండి? నీతిమంతులు అనగా ఎవరండి? రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా వచ్చేటువంటి ఉగ్రత నుండి మనము తప్పించబడదాం. దేవునికి స్తోత్రం. ఒకటి, మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే ఆయన రక్తంలో మనం కడగబడాలి. చెప్పండి, ఎలా తీర్చబడతాం? ఆయన రక్తంలో కడగబడ్డాన్ని. రెండోది కూడా చూడండి. రెండోది ఏంటంటే రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిన. ఒకటి, రక్తం ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. రెండోది ఎలాగంట? విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడతామంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ద్వారా క్రీస్తు రక్తంలో కడగబడాలి. అప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతామంట. ఆ నీతిమంతులుగా తీర్చబడ్డామనడానికి గల సూచన ఏంటంటే, నీతిమంతులుగా తీర్చబడ్డామనడానికి సూచన ఏంటంటే దేవుని లక్షణాలు మనలోకి వస్తాయంట. అప్పుడే నీతిమంతులుగా తీర్చబడినట్టంట. దైవిక లక్షణాలు మనలోకి వస్తాయంట. దేవుని స్వభావం మనలోకి వస్తుందంట. అప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడినట్లు. నీతిమంతులుగా మార్చడం వలన ఉపయోగం ఏంటి? సామెతల గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం అడగండి. నీతిమంతుని ఆకలి కొననివ్వడంట దేవుడు. దేవునికి స్తోత్రం. నీతిమంతునిగా ఉండడం వల్ల కలిగే ఉపయోగాలు 2:6వ వచనం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఏం కావాలి ఇప్పుడు మనకి? ఆశీర్వాదాలు కావాలి. ఆశీర్వాదాలు కావాలంటే ఎలాగా? నీతిమంతుని తల మీదకంట ఆశీర్వాదాలు దిగొస్తాయంట. దేవునికి స్తోత్రం. మొదటిది, నీతిమంతుని ఆకలి కొనేవాడు. 2, నీతిమంతుని మీద తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ఈ అధ్యాయం అంతా కూడా చదివితే నీతిమంతుల గురించే మాట్లాడతాడు. 11వ వచనం. నీతిమంతుని నోరు జీవపు ఓట. జీవపు ఓట అంటే ఈ నోటితో నువ్వేం పలుకుతావో అవి జరిగి తీరుతాయంట. 16, నీతిమంతుని కష్టార్జితమో జీవదాయకం. నువ్వు కష్టపడి సంపాదించేది ఎప్పటికీ అయిపోదంట. అది ఏమవుతుందంటే జీవం కలిగి పెరుగుతూనే ఉంటుందంట. ఇంకా నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. 21, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. నీతిమంతుడు నిత్యము నిల్చును కట్టడం వలె ఉన్నాడు. నీతిమంతుని ఆశ సంతోషము పుట్టించును. నీతిమంతుడు ఎన్నడును కదిలింపును. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. నీతిమంతుని పదవులు ఉపయుక్తమైన సంగతులను పలుకును. నీతిమంతుడైతే అన్ని మేళ్ళు ఉన్నాయండి. నీతిమంతులైతే అన్ని మేళ్ళు ఉన్నాయి. మనం ఏం చేస్తాం? అవన్నీ మాకు ఎందుకులేండి. ఈమె అక్కడ న్యాయాధిపతిగా ఉందంటే, ఈమె అక్కడ న్యాయాధిపతిగా అనేక మందికి తీర్పు తీర్చేదిగా ఉన్నదంటే, ఆమె కలిగి ఉన్నటువంటి జ్ఞానము, ఆమె కలిగి ఉన్నటువంటి నీతి ఆమెను అక్కడ నిలవబెట్టింది. దేవునికి స్తోత్రం. యోబు భార్య చాలా హింసించింది. దేవుడు దేవుడు అంటావు, ఎందుకు వచ్చిన దేవుడు? నీ దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అంది. కానీ యోబు ఏమంటాడు తెలుసా? లేదు, నేను ఇలాగ నీతిగానే బ్రతుకుతాను, అలా నీతిగానే బ్రతుకుతాను అన్నాడు. కాబట్టి 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యోసేపు కూడా పోతిఫరు భార్య శోధించింది. పోతిఫరు భార్య శోధించినప్పుడు కూడా యోసేపు అక్కడి నుంచి తప్పించబడి నీతిగానే బతికాడు. అందుచేతే ఏ అర్హత లేనటువంటి యోసేపు ఎక్కడ కూర్చున్నాడో? ప్రధానమంత్రిగా కూర్చున్నాడు. ఈరోజు దేవుడు ఆయన రక్తం వల్ల మనల్ని నీతిమంత్రిగా మార్చాడు. ఆయన రక్తం వల్ల నీతిమంత్రిగా మార్చబడినటువంటి మనము
ఆ దీవెనలు పొందుకోవాలంటే మనము కూడా సహనముతో దేవుని సముఖంలో నిలబడాలంట. దేవునికి స్తోత్రం. చూడండి, త్వరగా మేయించుకుందాం. 5వది, ఆ సరళ వృక్షం కింద ఆమె కూర్చోవడం అలవాటు అంట. ఆమెకి కూర్చోవడం అలవాటు అంట. మనం ఏం చేస్తాం? ఎక్కడ కూర్చుంటాం? ఎక్కడ అరుగు దొరికితే అక్కడ కూర్చుంటామండి. ఏం చేస్తాం? ఊరు మీద విషయాలన్నీ మా దగ్గరే ఉంటాయండి కదా. ఈ దెబోరాకి ఆ సరళ వృక్షం క్రింద కూర్చోవడం అలవాటు అంట. అందుకనే మొదటి సంకీర్తనలు అంటాడు కదా, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటనా. ఎక్కడ కూర్చోవాలి మరి? మనం ఎక్కడ కూర్చుంటున్నాం? దేవుని సముఖంలో కూర్చోవాలంట. మనం దేవుని సన్నిధిలో కూర్చోవాలంట. మనం ఆ కూర్చోలేకే లోపలికి బయటికి వెళ్ళిపోతున్నాం అంటున్నాడు కదా. ఆమెకి సరళ వృక్ష కింద కూర్చోవడం అలవాటు అంట. మీకు అందరూ తెలుసు కదా, ఆ అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో సింధూర వనం దగ్గర ఏం చేస్తున్నాడు? అమ్మా కూర్చున్నాడా? లేకపోతే మొత్తం ఆ మొక్కల పేక అయిపోయాక మొక్కలు నాటు చేస్తున్నాడా? కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? దేవుని దర్శనం కోసం కూర్చున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. దేవుని దర్శనం కోసం కూర్చున్నాడు. మనకు ఆ కూర్చునే అనుభవం లేదు. అవి కూర్చోలేకపోతున్నామండి. ఎక్కడా? మరి టీవీ ముందు పర్లేదండి, మాట్లాడుకున్నప్పుడు ముచ్చట్లెట్టుకున్నప్పుడు పర్వాలేదండి. దేవుని దగ్గర కూర్చోలేమండి. అక్కడ అదే అంటున్నాడు. అబ్రహాం అంట మిట్ట మధ్యాహ్నం వేళ సింధూర వనం దగ్గర కూర్చుని ఉన్నాడు. ఎందుకంటే దేవుని దర్శనం కొరకు, దేవునిని ఆహ్వానించడం కొరకు, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి దేవుని కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్తను గురించి కూడా, మరియల గురించి మనం విన్నాం కదా. మరియ కూర్చుందా, పనులు చేసుకుందా? పాదాల చెంత దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో కూర్చోవడం అలవాటు చేసుకుందామే. మనం ఎక్కడ కూర్చోవడం అలవాటు చేసుకుంటేనే, జాగ్రత్తగా వినాలి, దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో, దేవుని సహవాసంలో ఇక్కడ కూర్చోవడం అలవాటు చేసుకుంటేనే అక్కడ కూర్చోగలం. ఇక్కడ లోపలికి బయటికి తిరిగినట్టుగా అక్కడ తిరుగుతాను కూడా. రండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. ప్రభుతో పాటు భక్తి జీవితాన్ని కలిగి ఉంటే, ప్రభుతో పాటు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటే, ప్రభుతో పాటు కూడా నీతివంతమైన జీవితాన్ని కలిగి ఉంటేనంట, ప్రభు వచ్చినప్పుడు ప్రభువును మనం తోడుకుని వెళ్ళంట, తండ్రితో పాటు ఆయనతో పాటు సమానమైనటువంటి స్థానంలో మనల్ని కూడా కూర్చుండబెడతాడంట. ఇలా లోపలికి బయటికి తిరుగుతానే తిరగనప్పుడు అక్కడ ప్రభు. ఇక్కడ కూర్చుని అనుభవం కలిగి ఉంటేనే అక్కడ కూర్చోగలం. లేదండి మా చర్చిలో ఇలాగే తిరిగి ఉండండి అంటే ఆ కింద తిరుగుతూ ఎగురుతూ అన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అంటాడు ప్రభు. ఎక్కడ? కింద కూర్చోవడం ఉండదు. కింద కూర్చోవడం ఉంటుందా? మన కూర్చుని వారికి ఉండాలా, గంతులేసి వారికి ఉండాలా? చెప్పండి. ఇప్పుడు గంతులేస్తారా? గంతులైతే కింద. ఇక్కడ కూర్చుని అనుభవం కలిగి ఉండాలంటే ఆమె సరళ వృక్షం కింద, ఖర్జూర వృక్షం కింద ఆమె కూర్చోవడం అలవాటు చేసుకుంది. మనము కూడా ఎక్కడ అలవాటు చేసుకోవాలంటే దేవుని సన్నిధిలో కూర్చోవడం అలవాటు చేసుకోవాలంటే. ఎంతసేపు కూర్చోవాలండి? మీరేమో గంటలు మమ్మల్ని పట్టుకుని వదులుతలేదండి. కొన్ని రోజులకి దొరకదండి. కొన్ని రోజులకి వాక్యం దొరకదండి. అప్పుడు మీకు చెప్పేవారు ఉండరండి. అప్పుడు మిమ్మల్ని మార్చేవారు ఉండండి, మిమ్మల్ని సిద్ధపరిచేవారు ఉండండి, అప్పుడు మిమ్మల్ని ఆయత్తపరిచేవారు ఉండరండి. కాబట్టి దొరికినప్పుడే ఏం చేయాలి? మనం సమయం ఉండగానే మనము కూర్చోవాలి. సమయం అంతా అయిపోయింది. అది ఇప్పుడు చూడండి, వాళ్ళకి సమయం లేదు అక్కడ కూర్చుని ఆరాధించడానికి, కూర్చుని వాక్యం వినడానికి. అక్కడ ఎలా ఉండుంటారంటే ఆకలితో అలమటిస్తూ ఉండుంటారు పాపం వాళ్ళు వాక్యవాహారం కొరకు. ఉందా అవకాశం? లేదు. 2 వారాల నుంచి వాళ్ళకి వాక్యం లేదు. మనం అనుకుంటున్నామేమో మనకు అంతా ఉంది కదండి, పర్వాలేదులేండి, ఈ ఒక్క పూట వినకపోతే ఏముందో, ఒక్క కునికేసుకుంటామండి అని అనుకుంటున్నారేమో. వాక్యము దొరకని దినాలు వస్తున్నాయి, భయంకరమైన తెగుళ్ళు వస్తున్నాయి, భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. ఏ సమయంలో దేవుని ఆరాధిస్తామో, ఏ సమయంలో దేవుని ఆరాధించలేని పరిస్థితులు వస్తాయో తెలియనటువంటి దినాలలో మనం ఉంటున్నాం. ఆయన సన్నిధిలో, ఆయన సముఖములో, ఆయన సహవాసములో మన కూర్చుని వినేవారిగా ఉండాలంట. మనం ఏం చేస్తాం?
ఈ ఒక్కరోజు వదిలేయండి, పనికి వెళ్ళాలి, ఈ ఒక్కరోజు ఫంక్షన్కి వెళ్ళాలి, ఈ ఒక్కరోజు అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి. ఆ ఒక్క రోజులో నువ్వెన్ని కోల్పోతున్నావు తెలుసా? ఆ ఒక్క రోజులో మీరు ఎన్ని మిస్ అయిపోతున్నారో తెలుసా? ఆన్లైన్లో చూస్తున్నామండి, ఆన్లైన్లో ఇంకేం చూస్తున్నావు? నీ మొబైల్ పరిశుద్ధమైనదా? నీ మొబైల్లో పరిశుద్ధత ఉందా? ఈ వాక్యానికి ఒక పేరుంది, పరిశుద్ధ గ్రంథము అని. నీ వాక్యానికి ఆ పేరుందా? ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది మొబైల్స్. నీ మొబైల్ పరిశుద్ధమైన మొబైల్ అని పేరుందా? నీ మొబైల్లో ఉన్న వాక్యమే పరిశుద్ధమైనదా? ఈ గ్రంథంలో ఉన్న వాక్యానికి మాత్రమే పరిశుద్ధత అని పేరు పెట్టబడింది. నీ మొబైల్లో లోక సంబంధమైనవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. ఈ రోజున దేవుని సముఖంలో దేవుని పరిశుద్ధ గ్రంథమును పెట్టుకుని ఆయన దగ్గర, ఆయన పాదాల చెంత కూర్చునే అనుభవాన్ని మనం కలిగి ఉండకపోతే, జాగ్రత్తగా వినండి, అబ్రహాము శారాతో పాటు లోతు భార్య కూడా కలిసి ఉండేవారే ఒకనొక టైంలో. కలిసి ఉన్నప్పుడు అబ్రహాము ప్రతిరోజు ఏం చేసేవాడంటే, ఇంకా సూర్యోదయం అవక ముందే ఆ దేవునికి అర్పణలు అర్పిస్తూ ఉండేవాడు. ఈ కుటుంబానంతటిని, పనివారంతటిని పెట్టి. లోతు భార్య రోజు ప్రార్థన, రోజు బలి అర్పణ. వద్దు, మనం అదిగో ఆ చూడ అందంగా కనపడుతుంది, చాలా ఉన్నతమైన పట్టణంగా కనపడుతుంది, చాలా డబ్బు సంపాదించుకునే పట్టణంగా కనపడుతుంది, చాలా ధనవంతమైన పట్టణంగా కనపడుతుంది. ఆ పట్టణం చూడు ఎంత అందంగా ఉందో, ఆ పట్టణానికి వెళ్ళిపోదాం, ఏళ్లతో మనం ఉండొద్దు అని ఎవరితో చెప్పిందో తెలుసా? లోతుతో చెప్పింది. లోతు ఏం చేశాడు? భార్యకు లోబడ్డాడు. తన ఫ్యామిలీని, తన కుటుంబాన్ని, కుమార్తెల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రాకి వెళ్ళిన తర్వాత అబ్రహాము, శారా, పనివారు వీళ్ళందరూ ఎక్కడుండేవారంటే దేవుని దగ్గర కూర్చునేవారు. కానీ లోతు భార్య, లోతు కుమార్తెలు వెళ్ళిపోయిన తర్వాత, సొదొమ గొమొర్రా వెళ్ళిన తర్వాత ఎక్కడ కూర్చునేవారు? లోతు ఎక్కడ కూర్చున్నాడని రాయబడింది? ఆ మనుషుల మధ్యనంట కూర్చుని ముచ్చట్లు ఆడుకునేవాడంట. ఏం కోల్పోయాడు? వినాలి, ఏం కోల్పోయాడు? దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత లోక సంబంధమైన ఆటలు, లోక సంబంధమైన ఆచారాలకే ఆ పట్టణం ఉన్నతమైన పట్టణమే, ధనవంతుల పట్టణమే, కానీ ఆత్మీయత కొదువైన పట్టణం అది. ఇప్పుడు లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆ ఆత్మీయత కొదువైన పట్టణంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆత్మీయత నేర్చుకున్నాడు అబ్రహాం దగ్గర. పోనీ అక్కడ దాన్ని బట్టి, అబ్రహాముని బట్టి నేర్చుకున్నటువంటి ఆత్మీయత సొదొమ గొమొర్రాలో వాడబడ్డా? లేదు. వారిలో కలిసిపోయి వారితో ముచ్చట్లు ఎట్టుకుంటూ వారితో తిరుగుతూ ఉన్నాడు. ఆఖరికి ఏమైంది తెలుసా? దేవుని ఉగ్రత వచ్చింది. అబ్రహాం బతిమాలుగా, సరే నీ ఫ్యామిలీని తెచ్చుకో అన్నాడు. తెచ్చుకున్న తర్వాత అతను ఏం కోల్పోయాడంటే ఆత్మీయ సహవాసాన్ని కోల్పోయిన వాడిగా మనకు కనపడుతుండగా, లోతు భార్య మరలా ఏం చూసిందంటే, అయ్యో ఎంత అందమైన పట్టణాన్ని మిస్ అయిపోతున్నానే, ఇంత ధనవంతులు కలిగినటువంటి పట్టణాన్ని మిస్ అయిపోతున్నానే, ఇంత ధన సంపద కలిగిన పట్టణాన్ని మిస్ అయిపోతున్నానే అని వెనుక తిరిగి చూచింది. ఏమైపోయింది? కుమార్తెలు ఏమైపోయారు? భ్రష్టు పట్టుకుపోయారు. కుమారులు వాళ్ళు కనీసం సొదొమని విడిచి కూడా రాలేదు. వాళ్ళు కుమారులు, లోతు కుమారులు ఉన్నారు, వీళ్ళు నలుగురే వచ్చారు బయటికి. కుమారులు అయితే బయటకు రాలే. ఎందుకో తెలుసా? అరే ఇది ధనవంతుల పట్టణము, ఇది సంపద కలిగిన పట్టణము, ఇది అందమైన పట్టణము. పట్టణాన్ని విడిచి రాలేకపోయారు. అగ్ని గంధకాలతో కాల్చబడ్డారు. అబ్రహాము దగ్గర ఉన్నప్పుడు, దేవుని దగ్గర కూర్చుని ఉన్నటువంటి లోతు తన భార్య మాట అనుకుంటే అబ్రహాము దగ్గర ఉండుంటే తన కుటుంబం అభివృద్ధి చెందేదేమో. కానీ అబ్రహాము దేవుని మాటను నమ్మాడు కాబట్టి దేవుని దగ్గర అలాగే ఉన్నాడు. కానీ లోతు అయితే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, సహవాసాన్ని కోల్పోయాడు. ఆ కూర్చోవడం అనే అనుభవాన్ని మార్చేశాడు. లోకంతో కూర్చోవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అలాగున్నాడో తన కుటుంబము భ్రష్టు పట్టుకుపోయింది. ఈరోజు మీరు దేవుని దగ్గర కూర్చునే అనుభవం లేకపోతే మీ కుటుంబాలను మీరే ఒకసారి పరిశీలించుకోండి. ఆమె దగ్గరికంట తీర్పు చేయుటకే
ఇజ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచూ ఉండిరి. చూడండి, ఒక స్త్రీ ఒక న్యాయాధిపతిగా ఉంది, ఒక ప్రవక్తగా ఉంది, ఒక భక్తి జీవితాన్ని కలిగి ఉంది. ఆ ఇజ్రాయేల్ ప్రజలంట తీర్పు కొరకు ఈమె యొద్దకు వస్తూ ఉండేవారంట. దేవునికి స్తోత్రం. ఆ తీర్పు కొరకు అంటే ఈవిని ఎలాగ ఉంచాడంటే దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదంతో నిలబెట్టాడు. రోజు మీరు ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నారు? దేవుని దగ్గర కూర్చోవడం మానేసి మీరు ఇష్టానుసారంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? దేవుని దగ్గర కూర్చోవడం మానేసి లోకమే మాకు ఇంపార్టెంట్ అనుకుంటున్నారా? లోక ఆశలే మాకు ప్రాముఖ్యం అనుకుంటున్నారా? దేవుని వాక్యం సెలవుస్తుంది, మనం మొట్టమొదటి గంట ఆయన రాజ్యమును నీతిని వెతకాలంట. అప్పుడు అవన్నీ కూడా మనకి అనుగ్రహించబడతాయి. మనం ఇది మానేస్తున్నాం, అటన్నిటి కోసం పరిగెడుతున్నాం. ఓ దైవజనుడు ఇలాగ అన్నాడు, 3 పూటల మనము తినగలుగుతున్నామంటే ప్రపంచంలో చాలా మందిలో మనము కూడా కోటీశ్వరులమంట. 3 పూటల మనం తినగలుగుతున్నామనంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారిలో అనేక మందిలో మన కోటీశ్వరులమంట. అంటే చాలామంది ఆ 3 పూటలు తినడానికి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా మనం ఏం చేస్తాం? ఉన్నదానితో సంతృప్తి చెందాం. ఏం కావాలి? తినడం మానేయాలి. ఏం కావాలి? సంపాదించాలి. ఆయన రాజ్యాన్ని నీతిని వెదిగితే మనకు అవన్నీ కూడా దొరుకుతాయి అంట. చూడండి, తొందరగా వెళ్దాం. 6వది ఏంటంటే ఆమె ఇజ్రాయేలీలకు తల్లిగా కనపడుతుంది. 5వ అధ్యాయం 7వ వచనం. ఇజ్రాయేలీలు అధిపతులు లేకపోయేరి, దెబోరాను నేను రాకమునుపు ఇజ్రాయేల్లో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయేరి. ఇజ్రాయేలీల ప్రజలకి ఒక తల్లిగా ఆమె నిలబెట్టబడిందంట. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలకి ఒక తల్లిగా నిలబెట్టబడిందంట. ఆమె ఏం చేస్తుందంటే ఈ 4వ అధ్యాయం అంతా మనం చదివితే యవనస్తుడిని పిలుచుకొస్తుంది. ఆ కింద చదవండి త్వరగా. ఆమె అంటది, ఇదిగో నువ్వు వెళ్ళి యుద్ధం చేయంటారు. ఎవరిని? యవనస్తుడు ఏమైనా యుద్ధ నైపుణ్యం కలవడానికి చూపించబడిందా? ఒక యవనస్తుని పిలిస్తే ఆ యవనస్తుడు అంటాడు, లేదు లేదు తల్లి నువ్వు వస్తేనే నేను వెళ్తానంటాడు. సరే నేను వస్తాను కానీ తర్వాత చదవండి అన్నమాట. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యంగా వచ్చేది, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళాను. ఆ యవనస్తుని పిలుస్తుంది, యవనస్తుని తీసుకుని వెళ్తుంది. ఆ యవనస్తుడు కూడా ఏం చేస్తాడంటే 10,000 మంది సైన్యాన్ని తీసుకుని వెళ్తాడు. 10,000 మంది సైన్యాన్ని తీసుకుని వెళ్తాడు. ఆమెతో పాటు దెబోరా వెళ్తుంది. వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ కేదేశుకి వెళ్తారు. అక్కడ దేవునికి స్తోత్రం. అక్కడ ఒక ప్రవచనం ఇవ్వబడింది. ఒక స్త్రీ చేత సీసెరాను హతము చేస్తానని దెబోరా చేత ప్రవచించబడింది. ఇక్కడ ఒక యవనస్తుడు మనకు కనపడుతున్నాడు. ఆ యవనస్తుడు రాజ్యపరంగా ఎటువంటి అనుభవం కలిగిన వాడు కాదు. కానీ ఒక యవనస్తుడిని తీసుకొచ్చి ఆ యుద్ధ సైన్యానికి ఒక నాయకుడిగా నిలబెడుతుంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఆ యుద్ధ సైన్యానికి నిలబెట్టిన తర్వాత వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ యవనస్తుని పిలుచుకుంది, ఆ యవనస్తుని తీసుకెళ్ళింది. కానీ వాగ్దానం, దేవుని వాగ్దానం అయితే ఒక స్త్రీ చేత చంపబడతాడు. ఒక స్త్రీ చేత చంపబడతాడు. చూడండి, ఆ యవనస్తుడు అనొచ్చు, నాకే నైపుణ్యం లేదు, నేను రాను అనొచ్చు అక్కడ. కానీ దేవుని మాట, దేవుని వాక్కు, దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క ప్రవచనం, దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో. ఇక్కడున్న వారిలోనే చాలా మంది ఉన్నారు దేవుని అభిషేకం చేత, దేవుని చేత పిలువబడిన వారు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నో. ఎందుకు? సేవలోకి వస్తే ఏముంటుందండి? పాస్టర్ గారితో వెళ్తున్నావా? వద్దు, టైం వేస్ట్. ఏంటి మందిరంలో పరిచర్కి వెళ్తున్నావా? వద్దు. మందిరంలో ఇది సెట్ చేయాలా, ఇది సెట్ చేయాలా, వాటర్ మొయ్యాలా? వద్దు. ఈ పని మానేసి నువ్వు అక్కడికి వెళ్తావా? ఆలోచించండి. బాబులో ఒక మాట ఉంటుంది, ఏముంటుంది తెలుసా? లూకాసు వార్త 17వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు చూడండి, శిష్యులు ఇట్లా, నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. ఏంటంట? అభ్యంతరాలు రావడం అనేది సహజం. అభ్యంతరాలు రాకుండా అయితే ఉండవు. ఒకవేళ అభ్యంతరాలు వచ్చినాయా, ఎవరైతే మనల్ని అభ్యంతరం పెడుతున్నారో వాళ్ళకి ఏంటంట?
శ్రమ. మన బిడ్డలు దేవుని పరిచర్యకి వెళ్లకుండా మన ప్రోత్సాహించకుండా ఉన్నామంటే మనకి శ్రమ అంట. దేవుని పరిచర్యలో ఉన్న ఆశీర్వాదాలు మీరు ఎవరు గుర్తెరగట్లే. దేవుని సన్నిధిలో చేసే పరిచర్య వలన వచ్చే ఆశీర్వాదాలు మీరు ఎవరు గుర్తించట్లే. అక్కడ యవనస్తుడు పిలువబడ్డాడు. ఎందుకు పిలువబడ్డాడు తెలుసా? సౌండ్ ఎట్టడానికో, డ్రమ్ము కొట్టడానికో, పాటలు పాడడానికో కాదు, యుద్ధ భూమిలోకి వెళ్ళడానికి పిలువబడ్డాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా? ప్రోత్సహించారు. దెబోరా ఏం చేసింది తెలుసా? యవనస్తుడిని ప్రోత్సహించింది. మనం ఏం చేస్తున్నాం తెలుసా? వద్దు, వాళ్ళు వస్తారు, వాళ్ళకి జీతాలు ఎత్తున్నాం కాబట్టి వాళ్ళు వర్షం వచ్చినా వరదలు వచ్చినా వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేసుకునే వాళ్ళు వెళ్తారు. మనం వెళ్ళవసరంలే. మనం ఎక్కడ ఉండాలి? ఇంట్లో కూర్చోవాలి. ఏం చేయాలి? మొబైల్ చూసుకోవాలి. ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? టీవీలు చూడాలి. దేవుని సన్నిధిలో ఆ పరిచర్లో ఉండే దీవులే వేరేగా ఉంటాయి. మనం దేవుని దగ్గరికి రామో, దేవుని సముఖానికి రామో, కానీ దేవుడు మన జీవితాలన్నిటినీ మనకే ఇచ్చేయాలి. అదేనా మన భక్తి? అదేనా మన విశ్వాసం? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధి యొక్క విలువలు నేర్పుతంటే యథాతథా మాకు అవసరం లేదండి, కానీ ఏం కావాలి? దీవులు కావాలి. దేవుని దగ్గరికి రాకుండా దీవులు పొందలేరు. ముందే చెప్తున్నాను నేను. దేవుని దూషిస్తే అది మీకే శాపం. వాళ్ళు అదే చేశారు. గత వారం కదా మనం చెప్పుకున్నాం. ఎవరో ఇజ్రాయెల్ ప్రజలు దేవుని దూషించినప్పుడు ఏం జరిగింది? ఇక్కడ కూడా ఏం జరిగింది? శత్రువుల చేతులకు అప్పగిస్తున్నాడు. మీరు దేవుని దూషించి దేవుడి దగ్గర రాకుండా దేవుని దూషించి కొలితే మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసా? అపవాది చేతిలోకి వెళ్తారు. అపవాది మీ మనోనేతలు గుడ్డితనం కలగజేస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళకపోయినా పర్వాలేదు, మీ తల్లిదండ్రులు వెళ్తున్నారు కదా, లేకపోతే మీ తల్లి వెళ్తుంది కదా, మీ తండ్రి వెళ్తున్నాడు కదా, అనవసరంగా వేస్ట్ సమయాన్ని వృధా చేస్తున్నారు. బైబిల్లో మాట ఉంటుంది, జ్ఞానము లేకయే నా ప్రజలు నశించిపోవచ్చున్నారని అంటాడు దేవుడు. దేనికి జ్ఞానం? ఏది విలువైందో గుర్తెరగలేకపోతున్నారు మీరు. ఏది ప్రాముఖ్యమైనదో గుర్తెరగలేకపోతున్నారు. ఆ జ్ఞానం లేదు మీ దగ్గర. ఏది విలువైనది అంటే మనల్ని సృజించినటువంటి దేవుడు, మనల్ని ప్రాణంతో నింపినటువంటి దేవుడు, మనల్ని ప్రాణంతో ఉంచుతున్నటువంటి దేవుడు, మనల్ని అనుదినము కూడా నూతన జీవాన్ని నింపుతున్న దేవుడు. అది మానేసి ఎక్కడెక్కడికో పరుగులెడుతున్నాం మనం. ఆ యవనస్తుడు అలాగని ఉంటే కనుక అక్కడ విజయం వచ్చేది కాదు. అక్కడ ఉన్నటువంటి యాయీను తన ఇంటికి వచ్చినటువంటి ఆ సీసెరని ఆహ్వానించిందంట. రా దాసుడా రా అని పిలిచి అతను మంచినీళ్ళు ఇచ్చి అతని కండలు కప్పుకోగానే అతని మేకు తీసి, ఆ గుడానికి ఉన్నటువంటి మేకను తీసి అతని కణతల్లో కొట్టి చంపిందంట. అంతటి బలాఢ్యుడు, అంతటి బలశౌర్యుడు, 900 ఇనుప రథాలు కలిగినటువంటి ఆ యొక్క సేనాధిపతి సింపుల్గా ఒక స్త్రీ చేతికి అప్పగించాడు దేవుడు. అపవాదిని చూస్తున్నామేమో, అపవాది యొక్క శక్తిని చూస్తున్నామే కానీ దేవుని శక్తిని చూడట్లేదు మనం. దేవుడు అపవాదిని తొక్కడం పెద్ద కష్టం కాదు. ఆల్రెడీ ఆయన పాదాల క్రింద తొక్కాడు. మనకు వచ్చే కష్టాలు, శ్రమలు అటు తొక్కడానికి దేవుడు ఆ శక్తిని మనకి ఇచ్చాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం కాడి నుంచి అంటే తెలుసా? సర్వాంగ కవచం ఇదే సర్వాంగ కవచం. మనం పోరాడుతున్నది అపవాదితో, అపవాది శక్తులతో, శరీరాలతో కాదో. కాబట్టి మనం ఏం ధరించుకోవాలంటే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలంట. దేవునికి స్తోత్రం. చివరిగా ఆమె కృతజ్ఞత కలిగి ఉంది. చూడండి, 5వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. ఆ కీర్తన అంతా కూడా 5వ అధ్యాయం అంతా కూడా ఇంటికి వెళ్తారు, చదవండి. వాళ్ళ పాట పాడుతూ ఏం చేస్తారంటే దేవునిని స్తుతిస్తారు. వారి పాట పాడుతూ ఏం చేస్తారంటే దేవునిని ఆరాధిస్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడిచ్చిన విజయాన్ని బట్టి. ఒక స్త్రీయే, ఆమెకు కుటుంబము బరువు బాధ్యతలు ఉన్నాయి, కానీ మంచి భార్యగా గుర్తింపు పొందింది, ప్రవక్తనిగా గుర్తింపు పొందింది, న్యాయాధిపతిగా గుర్తింపు పొందింది, దేవుని దగ్గర కూర్చునే అనుభవం కలిగి ఉంది, అనేక మంది ఇజ్రాయెల్ ప్రజలకు తీర్పునిచ్చేటువంటి అనుభవం కలిగి ఉంది. ఆఖరికి యుద్ధములో కూడా ఆ యొక్క యబాని యొక్క రాజు అయినటువంటి సైన్యాన్ని అంతటిని హతము చేసి ఆ సీసెరను చంపి గొప్ప విజయశాలిగా ఆమె ఏం చేస్తుందంటే దేవుడు ఇచ్చిన విజయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉందంట. దేవుడు ప్రేమామయుడు, దేవుడు కృపామయుడు, దేవుని యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి ఈ యుద్ధాన్ని మేము విజయం సాధించామని ఘనముగా పాట పాడుతూ ఆ యొక్క దెబోరా యొక్క బారాకు అక్కడ కీర్తన పాడుతూ దేవుని స్తుతిస్తున్నారంట. అది ఈరోజు దెబోరా నుంచి మనం నేర్చుకోవాలి. దెబోరా ఒక స్త్రీ. దెబోరా మనకు వలే కుటుంబ సమస్యలు ఉన్నాయి, కానీ
ఆ కుటుంబాన్ని చక్కబెట్టుకుంది, మంచి భార్యగా గుర్తింపు పొందుకుంది, మంచి ప్రవక్తనిగా గుర్తింపు పొందుకుంది, మంచి న్యాయాధిపతిగా నమ్మకంగా పనిచేస్తూ ఉంది. చివరికి దేవుడు ఆమెకు తోడుండి యుద్ధములో ఘనమైన విజయాన్ని ఆమెకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యుద్ధంలో కష్టపడిందా, సింపుల్గా అయిపోయింది యుద్ధం? దేవుడు మనకు తోడుంటే మన ఎదుట నిలబడి ఎన్ని యుద్ధాలైనా సింపుల్గా దేవుడు తారుమారు చేస్తాడు. ఆమేన్.